గరుత్మంతుడు తన తల్లి దాస్యం నుంచి విముక్తి పొందడం కోసం అమృతం తేవాలని నిర్ణయించుకున్నాడు. మరి అంతటి అమృతాన్ని అపహరించడానికి అతని ప్లాన్ ఏంటి? అది ఈ వీడియోలో చూద్దాం. కద్రువ సంతానమైన పాములు తమ చిన్నమ్మ వినత పుత్రుడు గరుత్మంతుడితో, నీకు నీ తల్లికి దాస్యం పోవాలంటే మాకు అమృతం తెచ్చి ఇవ్వు అని చెప్పారు. అప్పుడు గరుత్మంతుడు ఎంతో సంతోషించి, తప్పకుండా అలాగే చేస్తాను, స్వర్గం నుంచి అమృతం తెచ్చి మీకు ఇచ్చి నేను నా తల్లి దాస్యం నుంచి విముక్తి పొందుతాము అని చెప్పాడు. తరువాత తన తల్లి వినత దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పాడు. అమృతం తీసుకురావడానికి వెళ్లి వస్తానని తన తల్లికి చెప్పి నమస్కరించాడు. వినత అంత బాధ్యతగా ప్రవర్తించిన కొడుకును చూసి సంతోషించి ప్రేమతో అతడిని కౌగిలించుకుని, వాయువు నీ రెక్కలను, చంద్రుడు నీ వీపును, అగ్ని నీ తలను, సూర్యుడు నీ మొత్తం శరీరాన్ని ఎప్పుడూ రక్షిస్తూ నీ కోరికలు తీరుస్తూ ఉంటారుగాక. లోకాల చేత కీర్తింపబడేవాడా, నీ కార్యంలో విజయాన్ని పొందు అని వినత మనసులో కోరుకుని గరుత్మంతుడికి ఆశీస్సులు ఇచ్చింది. మామూలుగా పిల్లలకు తల్లులు శ్రీరామ రక్షలు చెప్తారు కదా, అలాగే వినత కూడా తన పుత్రుడికి దైవ రక్ష చెప్పింది. కొంతమంది తత్వజ్ఞులు గరుత్మంతుడి పక్షి కాదని మంత్రస్వరూపుడని భావిస్తారు. వినత చెప్పిన వాటిని ఆ మంత్ర రక్షా కవచంగా చెప్తారు. గరుడు తల్లి దీవెనలు పొంది అమృతం తెచ్చే సమయంలో తగిన బలం కలిగి ఉండాలి, నాకు ఆహారం కావాలి అని తల్లిని అడిగాడు. ఇప్పుడు గరుడుడి పని అంటే టాస్క్ అమృతం తేవడం. ఆ పనికి తగ్గ ఆలోచన అంటే ప్రిపరేషన్ ఉండాలి. అమృతం తేవడం అంటే అంత తేలికైన పని కాదు కదా. అది సాక్షాత్తు ఇంద్రుడి లోకంలో చాలా రక్షణ కలిగి ఉంటుంది. ఎందుకంటే పొరపాటున ఏ రాక్షసుల చేతిలోకైనా వెళ్తే ఆ అమృతాన్ని దుర్వినియోగం చేయొచ్చు కదా. అందుకని ఇంద్రుడు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉంటాడు. అసలు ఏ పని చేయడానికైనా ఏముండాలి? శక్తి ఉండాలి. కాబట్టి ఆయన ఆ శక్తినిచ్చే ఆహారం కావాలని చెప్పాడు. అప్పుడు వినత, గరుడా, సముద్రం దగ్గర లెక్కలేనంత మంది బోయవాళ్లు ఉన్నారు. వారు ప్రజలకు కష్టం కలిగిస్తున్నారు. కాబట్టి నువ్వు ఆ బోయవాళ్లను ఒక్క నిమిషంలో తినేసి వెళ్ళు. తినేటప్పుడు బ్రాహ్మణుడిని మాత్రం విడిచిపెట్టు అని చెప్పింది. అప్పుడు గరుడు, అమ్మా, బ్రాహ్మణుడెవరో నాకెలా తెలుస్తుంది అని అడిగాడు. అప్పుడు వినత, తినేటప్పుడు ఎవరు గొంతులో చేపలకు వేసే గాలంలా ఉండిపోయి కంఠంలోకి వెళ్లకుండా అగ్నిలా కాలుస్తున్నాడో అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు కోప్పడితే ఒక ఆయుధం అవుతాడు, గొప్ప విషం అవుతాడు, అగ్ని అవుతాడు. అదే బ్రాహ్మణుడిని సేవిస్తే అతడే మన పని అయ్యేటట్లు చేయగలడు, మనకు ఆచార్యుడవుతాడు, మనం అనుకున్న పని జరుగుతుంది అని బ్రాహ్మణుడి లక్షణాన్ని చెప్పింది. గరుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని ఆ బోయవారి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది బోయవాళ్లు ఉన్నారు. వారందరినీ ఒక్కసారిగా మింగేశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉండి గొంతులో దిగకుండా అగ్నిలా కాలుస్తున్నాడు. అప్పుడు గరుత్మంతుడికి తల్లి చెప్పిన మాట గుర్తొచ్చి, నా గొంతులో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే బయటికి రండి అని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, కీర్తి పట్ల ఆసక్తి గల ఓ గరుత్మంతుడా, నా భార్య బోయ వనిత, ఈమెను వదిలి రావడం ధర్మమా అన్నాడు. గరుడు, బ్రాహ్మణులతో ఉండే బోయవారైనా పూజింపదగిన వారే కదా, కాబట్టి నువ్వు నీ భార్య ఇద్దరూ బయటికి రండి అన్నాడు. వారు అలాగే బయటికి వచ్చి గరుడుని ఆశీర్వదించి వెళ్లారు. గరుడు తన తండ్రి కశ్యపుడి దగ్గరకు వెళ్లి నమస్కరించి, నా తల్లి దాస్యాన్ని తొలగించడం కోసం పాములకు అమృతం తేవడానికి వెళ్తున్నాను. బోయలను తిన్నా నా ఆకలి తీరలేదు, నాకు వేరేదైనా ఆహారం ఇప్పించండి అని అన్నాడు. తల్లి దాస్యం విడిపించాలనే అతని పట్టుదల చూసి మెచ్చుకుని కశ్యపుడు ఇలా అన్నాడు. ఒకప్పుడు విభావసుడనే గొప్ప బ్రాహ్మణుడు ఉండెను. అతడు ధన సంపన్నుడు. ఒకసారి అతని తమ్ముడు సుప్రతీకుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, మన తండ్రి తాతలు పొందిన సంపదను ధర్మంగా పంచి ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఆ విభావసుడు గర్వంతో తమ్ముడిని, పెద్ద చిన్న తేడా లేకుండా అహంకారంతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు అవ్వు అని శపించాడు. అది సహించలేక తమ్ముడు, మొండితనంతో ఉన్నావు కాబట్టి తాబేలు అవ్వు అని శపించాడు. అలా వారిద్దరూ శాపం వల్ల 3 ఆమడల పొడవుగల తాబేలు, 6 ఆమడల పొడవుగల ఏనుగుగా పుట్టారు. వారి పూర్వజన్మ విరోధం వల్ల ఇప్పటికీ దెబ్బలాడుకుంటూ ఉన్నారు. ఆ ఏనుగును తాబేలును నువ్వు తినొచ్చు, వెళ్ళు, నీ పని జరుగుతుంది అని దీవించి పంపారు. అప్పుడు గరుత్మంతుడు ఆ ఏనుగును తాబేలును చేతులతో నొక్కి పట్టుకుని వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడి నుంచి ఒక పర్వతం మీద ఉన్న అలంబం అనే తీర్థానికి వెళ్ళాడు. అది చాలా అందమైన ప్రదేశం. అక్కడ చాలా రకాల దేవతా వృక్షాలు, సంపంగి తీగలు ఉన్నాయి. అక్కడే ఉన్న రోహిణము అనే చెట్టు గరుడుని చూసి గౌరవించి, 100 ఆమడల పొడవు గల నా కొమ్మ మీద కూర్చుని ఆ ఏనుగుని తాబేలుని తిని వెళ్ళు అని చెప్పింది.
గరుడు అలాగే కూర్చుంటానని ఆ కొమ్మ మీద కాళ్ళు పెట్టాడు. అంతే, అలా పెట్టగానే ఆ కొమ్మ పెళ్ళున విరిగి పెద్ద ధ్వని వచ్చింది. ఆ ధ్వనికి అక్కడున్న పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. ఆ కొమ్మను పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ సూర్యుడి కిరణాలను తింటూ వాలకిల్యులు అనే గొప్ప తపస్సు గల మునులు ఉన్నారు. వారిని చూసి గరుడు ఆ కొమ్మ కింద పడితే వారికి బాధ కలుగుతుందని ఆ కొమ్మను నోటితో కరిచి పట్టుకున్నాడు. ఆ కొమ్మను, ఏనుగును, తాబేలును పట్టుకుని నిలవటానికి ఎక్కడా చోటు లేక గంధమాదన పర్వతం మీద తపస్సు చేస్తున్న తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మేరు పర్వతంతో సమానమైన గరుడుని, అతని నోట్లో ఉన్న కొమ్మను, వాలకిల్య మునులను చూసి కశ్యపుడు వాలకిల్యులతో, ఇతడు గరుత్మంతుడు, నా కుమారుడు, చాలా గొప్ప బలం కలవాడు, లోకాలకు మేలు చేసేవాడు, మీకు బాధ కలుగుతుందని ఆ కొమ్మని నోట్లోనే ఉంచుకున్నాడు. మీరు దయచేసి వేరొక చోటికి వెళ్ళండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ వాలకిల్యులు హిమవత్ పర్వతానికి వెళ్లారు. గరుడు కశ్యపుడితో, తండ్రి, బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, ఈ కొమ్మను అక్కడ విడిచిపెడతాను, ఇది నాకు అడ్డుగా ఉంది అని అన్నాడు. అప్పుడు కశ్యపుడు, హిమాలయాల గుహల దగ్గర నిష్పురుషం అనే కొండ ఉంది, అక్కడికి మనుషులు కాదు కదా, ఈశ్వరుడు కూడా రాడు, అక్కడ ఈ కొమ్మను విడిచిపెట్టు, అది ఇక్కడి నుంచి 1,00,000 ఆమడల దూరంలో ఉంది, వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు గరుడు వేగంగా ఆ కొండపైకి వెళ్లి ఆ కొమ్మను విడిచిపెట్టాడు. తరువాత హిమాచలానికి వెళ్లి ఏనుగును, తాబేలును తిని గొప్ప బలం కలవాడు అయ్యాడు. అమృతం కోసం స్వర్గలోకానికి ఎగరడానికి ఒక్కసారి 2 రెక్కలు విదిలించాడు. ఇదంతా గరుత్మంతుడి ప్రిపరేషన్. తరువాత గరుడు అమృతం తెచ్చాడా లేదా, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. స్వస్తి.